ఎంతమందికి అనిపించింది, నాకు ఎవ్వరొద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీబడి, ఐ కెన్ డూ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్, నాకు ఎవ్వరొద్దు, నేను ఒంటరిగా పరిగెత్తుతాను అనే పరిస్థితులు కొన్నిసార్లు కంపల్షన్ బట్టి మనకి వస్తుంటాయి. అవును, నిజంగానే ఎన్నో మార్లు మనకు అనిపిస్తుంటుంది, నాకు ఎవ్వరొద్దు, అందరూ నన్ను మోసం చేసిన వాళ్ళు, అందరూ నన్ను బాధ పెట్టిన వారిని, అందరినీ నమ్మాను, అందరూ దెబ్బ ఇచ్చారు, వెన్నుపోటు పొడిచారు, కాబట్టి నేను ఒంటరిగా ఉండటమే బెటర్ అని చెప్పి ఒంటరిగా ఉంటానని చెప్పి చాలా మంది పరిగెత్తుతున్నారండి. కానీ మీరు ఒంటరిగా ఉండటము దేవుని చిత్తము కాదు. అందుకనే దేవుడు దూతను పంపించాడు, దేవుడు సహకారులను పంపిస్తాడు, దేవుడు సరైన వ్యక్తుల్ని, డెస్టినీ హెల్పర్స్ ని మీకు పంపిస్తాడు. నమ్ముతున్నట్లయితే హల్లెలూయా చెప్తారా? మీకు బాధ కలుగుతుందా? మీకు వేదన ఉందా? మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నా ఒడిలోకి రా, నన్ను హత్తుకో, నీకు ధైర్యం కలుగుతుంది. మీ జీవితంలో ఒంటరి ఉన్నారు అనుకుంటున్నారు, ఆ చీకటి గదిలో, ఆ ఒకే గదిలో ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు అని కుమిలి ఏడుస్తుంటారు. అని దేవుడు అంటున్నాడు, ఇది ఆయన 2 చేతులు చాచి నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నేను నీకు నెమ్మదినిస్తా, నేను నీకు ధైర్యాన్ని ఇస్తా. ఈ ముందున్న పోరాటము, అందున నీ భవిష్యత్తు చాలా గొప్పది, కాబట్టి నీకు కావలసిన ఆత్మీయ ఆహారము చేత నేను నిన్ను బలపరుస్తా, తృప్తిపరుస్తా. You have a great plan. God has a great plan for your future. If you believe, say amen.